యాక్షన్. రియలిస్టిక్ ఉంది, రియలిస్టిక్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇది బాగుంది, మళ్ళా బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. బాగుంది బాగుంది, నైస్, చాలా బాగుంది. ఇది జరిగింది. ఆర్జీవీ ఇస్ బ్యాక్. బాగుంది బాగుంది బాగుంది, నైస్. బాగుంది బాగుంది బాగుంది. యావరేజ్. సరిగ్గా చూపించలేదన్న. ఆర్జీవీ మేకింగ్ బాగుంది, సూపర్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, బాగుంది మూవీ అయితే. యావరేజ్. ఆర్జీవీ ఇస్ బ్యాక్. బాగుంది బాగుంది. ఆర్జీవీ మార్క్ సినిమా అండి, బాగుంది సినిమా, బాగుంది. ఆర్జీవీ చాలా బాగుంది, సూపర్. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఆర్జీవీ ద బాస్. ఓకే ఓకే మూవీ, ఏమి తలపోక లేదు. అంటే విజయవాడ వాళ్ళకైతే అర్థమైతే మూవీ సినిమా, రంగా అప్పటి రాజకీయాలు తెలిసిన వాళ్ళకి. సినిమా చాలా స్లో ఉంది, స్క్రీన్ ప్లే చాలా స్లో తీశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, క్యారెక్టర్ సెలెక్షన్ బాగుంది. అందరూ ఫేస్ కట్స్, రంగా పోలికలు, రాధా పోలికలు ఉన్న వాళ్ళు తీసుకున్నాడు. అందరూ నెహ్రూ పోలికలు అన్నీ ఉన్న వాళ్ళని. కాకపోతే పర్పస్ లేదు సినిమాకి. అంటే శివాతో పోల్చారు కదా, శివాతో వాళ్ళు పోలిక లేదు. శివాలో షార్ట్స్కి ఇక్కడికి సంబంధం లేదు. శివ చాలా ఎక్సలెంట్ మూవీ, బ్రేక్ క్రియేట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే చాలా ల్యాక్ ఉంది, షార్ట్స్ చాలా స్లో ఉంది. సినిమా కూడా చాలా స్లో తీసారు. ఆర్జీవీ కామెంటరీ బ్యాడ్ సినిమాకి, కామెడీలా ఉంది ఆర్జీవీ కామెంటరీ, వాయిస్ బాగాలేదు అతను. సూపర్ సూపర్ ఫెంటాస్టిక్, సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ మూవీ, సూపర్ బాగుందమ్మా. వర్మ ఈజ్ బ్యాక్. కాపు కమ్మ సోదరుల మహాభారతం అని చెప్పచ్చు. వర్మ మళ్ళీ 24/7 అటాక్స్ మూవీ తర్వాత మళ్ళీ అంత అద్భుతంగా తీసిన సినిమా. క్యారెక్టర్ సెలెక్షన్ అనేది వర్మ అసలు ఎంత బాగా చేసుకుంటారో. అసలు హీరో క్యారెక్టర్ చాలా నేటివిటీ అంతా చాలా బాగుంది. ఇంకోటి రంగా టైంలో ఒక ఆయన ఉన్నారు నాతో పాటు వచ్చిన ఆయన, రాధా టైంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పొద్దున లేచి 190 యథార్థ చరిత్ర తీశారండి. పిక్చర్ చాలా సూపర్గా తీశారండి. ఏ వర్గానికి కూడా ఎలాంటి ఇది లేకుండా అన్నిటినీ కూడా కాంప్రమైజ్ చేస్తూ చాలా బాగా తీశారు పిక్చరు. అయితే వర్మ గారు ఇంతకుముందు ఫస్ట్ పిక్చరు శివ నుండి ఇప్పటి వరకు అన్ని పిక్చర్లు చూశాను. నేను వర్మ గారి అభిమానిని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన తీసిన డేర్ కానీ ఆయన చేసే ధైర్యం కానీ ఏ ఒక్క డైరెక్టరు చేయలేరు. రెండోది లో బడ్జెట్లో అంత రిచ్నెస్గా పిక్చర్ని తీయడం కానీ ఆ టెక్నాలజీ కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాని విషయం. అయితే వర్మగారి అభిమానిగా నేను వర్మగారికి ఒక అడ్వైజ్ ఇస్తున్నానండి. ప్రస్తుత దేశంలో కరెన్సీ డిమానిటైజేషన్ జరిగింది. ఇది ఒక రూట్ మ్యాప్ లేకుండా పెద్దలందరూ చేశారు. మరి ఆ రూట్ మ్యాప్ లేకుండా చేయటం వల్ల కామన్ మ్యాన్ ఎంత సఫర్ అవుతున్నాడో అందరికీ చూస్తున్నాం మనందరం కూడా. మరి ఇలాంటి గొప్ప సబ్జెక్టు, గొప్ప డైరెక్టరు టేకప్ చేసి ఇదే ప్రొడ్యూసర్ గారు, ఇదే డైరెక్టర్ గారు దేశానికి ఉపయోగపడే ఆ సినిమా కానీ తీస్తే సంచలనం అవుతుంది, ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతుంది. వర్మగారి అభిమానిగా వర్మగారికి, ఆ ప్రొడ్యూసర్ గారికి అలాంటి సినిమాని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వాస్తవాన్ని తీసారని చెప్పాడు, వాస్తవం కదా, కొంత కల్పితం ఉంటుంది చాలా వరకు. మంటలు జరగడం అన్నీ జరగడం, కానీ చివరి అందరూ అనుకుంటున్నారు ఇలా జరిగింది, ఎవరు ఏ చేశారు ఎవరో తెలియదు, అంతా కనదుర్గ అమ్మని మా అమ్మ అని చూపించాడు. అది తెలిసింది, అప్పుడు జనరేషన్కి చాలా తెలుసు, ఎప్పుడు తెలియదు. కాబట్టి ఈయన చెప్పింది ఓకే, వస్తున్న సంఘటనలన్నీ ఇంకా డీప్గా వెళ్ళకుండా గొడవ అవుతాయని పైపెంట చేసి చూపించాడు. ఇది యాక్షన్ క్రైమ్ సినిమా జనరల్లో ఓకే సినిమా. రియలిస్టిక్గా ఉంది, సో బ్యాలెన్స్డ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే సిచ్యువేషన్స్నే ఆయన ఎక్కువ ఫోకస్ చేశారు, రెదర్ దెన్ పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ పర్టికులర్ పార్టీ అలా కాకుండా సిచ్యువేషన్స్, ఒక రెండు గ్రూప్స్ మధ్యన సిచ్యువేషన్స్ ఎలాంటి ఎంతవరకైనా తీసుకెళ్తే అన్న దాని మీద లేదండి. శివ హ్యాజ్ ఎ స్టార్ హీరో, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్. అదొక కమర్షియల్ మూవీ చెప్పాలంటే. దో ద టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు ద తెలుగు ఫిలిం ఎట్ దట్ టైమ్. శివ ఈజ్ ఎ రెగ్యులర్ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఫిలిం, ఇట్స్ లైక్ ఎ సింపుల్ స్టోరీ నరేషన్ అంతే. ఇందులో ఒక హీరోయిన్ అలా లేదు. శివ టైంకి ఆల్రెడీ నాగార్జున ఈజ్ ఫెమిలియర్ అండ్ వర్మకి అది కొత్త కావచ్చు, జనాలకి
ఏంటంటే బట్ బేసిక్ రౌడీజం కాన్సెప్ట్ అదంతా అదే. సో దెర్ ఈస్ నథింగ్ టు కంపేర్ విత్ శివ అండ్ వంగవీటి. 2 డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ చెప్పాలంటే. అందులో ఓన్లీ స్టూడెంట్స్ గొడవలు, ఇది అలా కాదు. అన్నీ స్టూడెంట్స్తో గొడవ అయ్యి అది పాలిటిక్స్, ఒక స్టేట్ సీఎం కూడా ఒక లోకల్ లెవెల్ లీడర్ని ఎలా. ఎన్టీ రామారావు గారిని చూపించలేదు, బట్ అది చూస్తుంటే అది ఎన్టీ రామారావు అని తెలిసిపోద్ది అంతే. ఆ మేకప్, ఆ డ్రెస్సింగ్, క్యారెక్టర్ ఫేస్ కూడా ఏం చూపించలే, బ్యాక్ నుంచి అలా చూపించారు. అంటే అప్పుడు సిచ్యువేషన్స్, ఇప్పుడు ఒకళ్ళకి పాపులారిటీ వస్తుంటే ఇంకోళ్ళు ఆబ్వియస్గా అలా పక్కనున్న వాళ్ళ వల్ల వీళ్ళ బ్రెయిన్ ఎలా స్పాయిల్ అయిపోయి వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు. ఆల్రెడీ తొక్కించుకున్న వాళ్ళు పక్కన ఇంకోటిని ఎలా తొక్కడానికి చూస్తారు అన్నదే మొత్తం అలా అలాగే రివాల్వ్ అయింది స్టోరీ మొత్తం. బాగుందండి సినిమా, బాగుంది. అండ్ ఆ సిచ్యువేషన్స్ మీద కూడా వర్మ గారు వాయిస్ ఓవర్లో సెటైర్స్ వేస్తున్నట్టు ఉంది, అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. We have compared with Rakta Charitra. Rakta Charitra was with stardom heroes Surya and what is Vivek Oberoi. But ఇక్కడ అంతా డెబ్యూ హీరోస్తో తీసినది. We have expected something great. అండ్ రంగా లెవెల్ మూవీ అయితే, రంగా హ్యాస్ రీచ్డ్ హైట్స్. రంగా లెవెల్ మూవీ అయితే కాదు ఇది, చాలా చిన్న తక్కువగా చూపించినట్టు అనిపిస్తుంది మాకు రంగా లెవెల్. థ్యాంక్ యూ. వీఆర్ ఫ్రమ్ తెలంగాణ మోరోవర్. శివ స్టార్డమ్ ఉన్న హీరోస్, శివ, రక్త చరిత్ర, ఏదైనా స్టార్డమ్ ఉన్న హీరోస్ తోటి ఇది వంగవీటి మోహన్ రంగా లెవెల్ మూవీ, ఆ రంగా లెవెల్కి రీచ్ అయిన మూవీ కాదని మాకు అనిపిస్తుంది. యాక్షన్